ఏలినాటి శని ఏ రాశుల వాళ్ళకి నడుస్తుంది? కుంభ, మీన, మేష. అదేవిధంగా కంటక శని ఏ రాశి వారికి నడుస్తుంది? మిథున రాశి వారికి. అదేవిధంగా అష్టమ శని చూసుకున్నట్టయితే సింహరాశి వారికి నడుస్తుంది. మనం గనక ఈ కుంభరాశి నుండి సింహరాశి వరకు గనక చూసుకున్నట్టయితే, ఈ కుంభరాశిలో ఇప్పుడు రాహువు ఉన్నాడు. అదేవిధంగా సింహరాశిలో చూసుకున్నట్టయితే కేతువు ఉన్నాడు. ఈ 2 ఛాయాగ్రహాలు. ఈ రెండిటి మధ్య బంధించబడి ఉన్న ఈ రాశులు, ఈ రాశులలో శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రాశులను గనుక చూసుకున్నట్టయితే మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక. ఈ రాశుల వారికి అష్ట దిగ్బంధనం చేయబడి ఉంది రాహు, కేతువు మధ్యల. కాబట్టి వీళ్ళకేంటంటే ప్రమాదం పొంచి ఉంది. మీరు గనక ఈ రాశులలో జన్మించి మీకు గనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, నేను మే 16న శని జయంతి ఉంది. కాబట్టి ఆ రోజు మీరు ఏం చేయాలంటే, రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి, మీరు ఆంజనేయ స్వామి ఒక్కసారి దర్శించుకోండి. దర్శించుకొని ఆ రోజు వృద్ధులకు కూడా మీరు సహాయం చేసినట్టయితే, మీకు కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. అదేవిధంగా నేను 13 జూన్ రోజున శని హోమం జరిపించబోతున్నాను. మీరు గనక శని హోమం జరిపించుకోవాలి, మీ సమస్యలన్నీ తీరాలనుకుంటే, మీ పేరుని, గోత్రాన్ని నాకు పంపించండి. నేను మీ పేరు, గోత్రం ప్రకారం నేను హోమం చేసిన తర్వాత మీకు మీ వీడియోను, తర్వాత కుంకుమలను అన్నిటిని పంపిస్తాను. మీకు ఏ సమస్యలున్నా కూడా తీరిపోతాయి.